బీఆర్ఎస్ లో ఉండేదెవరు, పోయేదెవరు? ఆరా తీస్తున్న పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల పేర్లతో లిస్ట్, జాబితాలో 21 మంది ఎమ్మెల్యేల పేర్లు, ఎవరెవరు ఎందుకు పోతున్నారని ఎంక్వైరీ, ఇప్పటికే గేట్లు తెరిచామని సీఎం రేవంత్ ప్రకటన. ఇది చాలా పెద్ద వార్త. ఇప్పటికే కేసీఆర్ చాలా ఓపిక పట్టిండు. కొడుకుల్లారా, వార్డ్ మెంబర్ కూడా గెలవనోని ఒక్కొక్కరిని ఎమ్మెల్యేని చేసి మంత్రులను చేసిన పార్టీ కష్టకాలంలో ఉంటే ఒక్కొక్కడు పారిపోతున్నాడు. మీరు పారిపోవడం వల్ల అవినీతి ఆరోపణలు ఇంకా అధికమైతాయి. మీరు చేసిన ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన తప్పులకు కూడా మేమే అనుభవించవలసి వస్తుంది. ఒక్కొక్కడు కబ్జాలు పెట్టి దుర్మార్గంగా సంపాదించి పార్టీకి ఉపయోగపడకుండా ఉరుకుతున్నారు మీరు అనే కోపంలో కూడా కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ నుండి మొన్న దానం నాగేందర్ ఇంకా కొంతమంది రిజైన్ చేయకుండా నిత్యం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నట్టు కూడా కేసీఆర్ కు తెలిసింది. ఆ క్రమంలో ఎవడెవడైతే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కి టచ్ లో ఉన్నారో వాళ్ళందరి లిస్టు కూడా 21 మంది లిస్టు కూడా తయారు చేసినట్టు కేసీఆర్ తెలుస్తుంది. అయితే ఇక్కడ కేసీఆర్ ఒక అద్భుతమైన స్ట్రాటజీని, ఒక అద్భుతమైన వ్యూహాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి ఒక ఆలోచనను కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అది నేను సాయంత్రం ఒక ½ అన్ అవర్ లైవ్ పెట్టి చేస్తా. రివర్స్ గేమ్ ఆడబోతున్నారట కేసీఆర్. ఈ 21 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ తర్వాత పోవాలని చూస్తాను. ఒకవేళ పార్లమెంట్ తర్వాత కేసీఆర్ గనక పార్లమెంట్ స్థానాలు అత్యధికంగా గెలిస్తే ఎలాంటి వ్యూహం పన్నాలే అని ఒక రివర్స్ గేమ్ తోటి రేవంత్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో కేసీఆర్ వ్యూహం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే వీళ్లను కేసీఆర్ అద్దులో పెట్టడమా, రివర్స్ గేమ్ తోటి రేవంత్ మైండ్ బ్లాక్ చేసి 21 మంది ఎమ్మెల్యేలను కూడా షాక్ గురయ్యే ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడా అనేది కూడా చూడాలి. వీళ్ళ మెడలు బట్టి గెంటేసుడా, వీళ్ళు భయంతో ఆగిపోవడా, ఈ రెండు అయితే కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వార్తను ఇది ఎవడెవడు పోతాడు, ఎట్లెట్లా పోతుండు, ఈ వార్తను నేను సాయంత్రం లైవ్ పెట్టి చెప్పే పని చేస్తా. చాలా పెద్ద వ్యూహం, రివర్స్ గేమ్ ఆడబోతుండు కేసీఆర్. అది ఎట్లుంటుందో నేను చెప్తా.